ఎలా ఉండిపోతున్నాను ఇప్పుడు? బాగుంటే మరి ఓ రేంజ్ లో ఉంటదనే. మేమైతే ఎవరో మాస్ బాలయ్య ఫ్యాన్స్. పార్ట్ 1 చూసావా? చూడలేదు ఇంకా. వంట చూసాం. వనకే దీనికి మరి హిట్ అవుద్ది అంటారా వన్ టైప్? అమెరికాలో మా వాళ్ళు చూసారు, ఇప్పుడు మేము చూడబోతున్నాం. మా వాళ్ళు చూసిన వాళ్ళు బాగా చెప్పారు. బాలయ్య స్టెప్లు గిప్పలు ఫైట్లు మొత్తం ఓ రేంజ్ లో ఉన్నాయట. ఇప్పుడు ఎలా ఉండిపోతుంది మరి సినిమా? ఇప్పుడు నేను చూసే చెప్తాను బయటకు వచ్చేటప్పుడు. సినిమా అయితే కేక. బాక్స్ ఆఫీస్ బాగా బదలు కొడుతుంది అంటారా? బ్లాక్ బస్టర్ అయిపోతున్నా, సెల్ ఫోన్ ఆన్ చేసుకుంటే అందరికీ తెలిసిపోద్ది, మనం చెప్పక్కర్లేదు. ఇది చెప్పండి. బాగుంటుంది సినిమా, బాగుంటదండి. బాగా ఆడద్దు, బాగా ఉంటది. మేము సినిమా బాగుండాలని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెద్దాడిపల్లి. పెద్దాడిపల్లి నుంచి వచ్చారా? మొన్న వచ్చారు మరి? మొన్న ఆ రోజు ఆగిపోయింది కదా? రాలేదండి, అది ఆగిపోయింది. మా వాళ్ళు చెప్తే క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఇంకా ఎలాగైనా చూడాలని వచ్చేసారు అందువల్ల వచ్చామండి. ఫ్యాన్స్ కదండి మరి. ఓకే. ఆ తలకే ఇలా దిష్టి కింద తీసి చూడండి, ఆ టైలర్ చూస్తేనే సినిమా హిట్ అని దాన్ని మనకి తెలిసిపోతుంది. బాలకృష్ణ కొట్టిన సినిమా ఏదే ఉండదు, బంపర్ హిట్ అండి. చూడక్కలేదు సినిమా, మనం టైలర్లో చూస్తేనే తెలిసిపోతుంది సినిమా. అది బాలకృష్ణతో ఇంకా సినిమా బోయపట్టి బాలకృష్ణ డైరెక్షన్ వచ్చింది. ఇది కూడా బంపర్ హిట్లో సూపర్ హిట్ మళ్ళీ ఇంకా సినిమా చూడక్కలేదు. టైలర్ చూస్తేనే తెలిసిపోతుంది సినిమా. పార్ట్ 1 చూసామండి, కానీ టైలర్ అండి సాంగ్స్ పిల్ల కోసం మాట ఇస్తాడు కదా, నేను వస్తాను అని మాట. ఈ సినిమాలో అది మెయిన్. ఆ పిల్ల కోసం బాలయ్య వస్తాడు కంపల్సరీగా, అది మెయిన్ డైలాగ్, మెయిన్ అండి. ఆయన వస్తాడు కదా. బాగున్నాయండి. ఆయన విషయంలో మనం ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా బాలయ్య గారి గురించి సపరేట్గా మనం బాలయ్య గురించి చెప్పాలంటే ఇంకేముందండి, ఆయన అంతా రికార్డులు బ్రేక్ చేయాలంటే మన బాలయ్య తర్వాతే, ఆయన తర్వాతేనండి. ఆయన తర్వాతే మనం ఆయన ఇంక మనం చెప్పక్కర్లేదండి. మీకు తెలియదు ఏముందండి బాలయ్య గారి గురించి సపరేట్గా మనం ఏమైనా చెప్పాలా? అదేండి, కంపల్సరీగా 1000 కోట్లు సినిమా దాటుతుంది. సినిమా ఆగిందని మనం అనుకోవద్దు, అనుకున్న దాని మీద రెట్టింపు కలెక్షన్ ఎరగదీస్తారు. ఎలా ఉండిపోతుంది బాబాయ్? అదే చూడలేదు, ఎలా ఉండిపోతుంది? చాలా బాగుంటది. యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది మరి బాలయ్య గారిది? బాగుంటది, చాలా బాగా. పార్ట్ 1 వచ్చింది కదా అక్కడ, దాని మీద హిట్ అవుతుంది అంటావా? ఒక మాటలో చెప్పాలంటే బాలయ్య గురించి ఒక మాటలో చెప్పు. ఈ వయసులో కూడా ఇలా యాక్ట్ చేస్తున్నాడు అంటే చెప్పుకోవాల్సింది. ఏ హీరో లేదు. బాక్స్ బదలు కొట్టేదా? బాక్స్